మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. మన తోటలో వచ్చినటువంటి సీతాఫలాలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. 2 సీతాఫలాలు వచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించింది. తోటలో మనకి కొంత కాపు వచ్చినా కానీ ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి ఆ యొక్క ఫీలే వేరుగా అనిపిస్తుంది. పొద్దున్న దొండకాయలు కూడా తెంపుకపోయినా, ఇప్పుడైతే కాకరకాయలు తెంపుకపోదామని అయితే వచ్చినప్పుడు కాకరకాయలు తెంపుకపోవడం మర్చిపోయాను. దొండకాయలు తెంపుకపోయినప్పుడు ఈ దొండకాయలు దొంగ మొహాలు దొంగలాగా దాక్కుంటారు, అప్పుడు కనిపించలేరు వీళ్ళు 2. ఇవి ఆకుల మధ్యలో ఆకుల వెనకాల దాక్కుంటూ ఉంటాయి. ఇదిగోని చూపిస్తాను రండి. ఈ యొక్క దొండపూత కూడా సూపర్గా ఉంటుంది తెలుసా. చూడండి, పువ్వు చూస్తూ ఉన్నా కొద్ది చూడాలి అనిపిస్తే ఎంత ముద్దుగా ఉంటుందో. ఇదిగోండి అన్న సీతాఫల్, వావ్ 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 అనాల్సింది. ఆర్గానిక్. నేను అదే చెప్తుంటాను, మొక్కలకి మనము ఎంత మంచిగా మనం ఏదైనా చెప్తే అవి ఎంత మంచిగా మన మాట రిసీవ్ చేసుకుంటాయా అనేది. దొండ మొక్కలైతే కాకరకాయలు చూడండి, బుజ్జి బుజ్జి కాకరకాయలు, వావ్ అనిపిస్తుంది. ఇదిగోండి ఆకులకి ఏమైనా ముడత వస్తే అది ఒకసారి చెక్ చేసుకోవాలి, పురుగు ఏమైనా వచ్చినా. ఇదిగోండి ఇది ఒకటి బుజ్జి కాకరకాయ, వంకాయ తిరిగింది. ఇక్కడ కూడా ఏదో బుజ్జి కాకరకాయ పిందె ఉన్నాయి. ఈ పిందె ఉండాలి. అవి చిన్నగా ఉన్నప్పుడు మనం టచ్ చేస్తే పోతాయి, ఏవైనా గుర్తుంచుకోండి. అవి చిన్నగా ఉన్నాయి, ఇంకా పూత రాలేవు అన్నప్పుడు మనం వాటిని చూడకుండా ఉండడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చాయి. ఆ కొమ్మకి ఏంటో వస్తలేనట్టున్నాయి కాకరకాయలు. అక్కడి వరకు వెళ్తుంది కానీ పూత వస్తలేదు. ఈ కొమ్మకు ఒకదానికి ఉంది పూత, అక్కడ ఒక్కటి వచ్చినట్టుంది. ఇదిగోండి ఇది ఇక్కడికే స్టాప్ అయిపోయింది, ఇంకా మళ్ళీ పైకి వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఇలా ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేసేస్తే మళ్ళీ మంచిగా వస్తాయి. అక్కడ ఒక బుజ్జి ఉంది, అది ఇక పోయినట్టే అనుకుంటున్నాను. ఇదిగోండి 1 2. ఇదిగోండి ఈరోజు అయితే ఫస్ట్ మన కాకరకాయని హార్వెస్ట్ చేసుకుందాం. ఈరోజు కాకరకాయ పులుసు చేసుకుందాం. ఎంత బాగుంది చూడండి, అలా అంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకొకటి, ఎందుకంటే వెయిట్ ఎక్కువైతే కొమ్మ ఇరిగిపోతాను ఉద్దేశంతో అలా గోడ పైన కానీ పెట్టేసుకున్నాను. ఇంత మంచిగా ఉన్నాయి కదా. ఇంకెక్కడైనా దొండకాయలు ఉన్నారా అబ్బా మీరు? మన గులాబీలు చూడండి ఇంకా అయిపోవడానికి వచ్చినాయి. ఈ స్టేజ్లో మనం వీటిని ఏంటంటే ఇక్కడ కట్ చేస్తే ట్రిమ్ చేసినట్టు చేసేసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ చిగురు మంచిగా వస్తుంది. ఇంక వింతే అంత పురుగు వచ్చేసింది. ఈసారి అయితే ఈ యొక్క గులాబీలు మంచిగా వచ్చాయి, ఎక్కువ క్వాంటిటీలో వచ్చాయి చాలా డేస్ తర్వాత. భయపట్టించావు నువ్వు.